జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయని ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఏపీ మోడల్ స్కూల్స్లో క్రీడా మైదానం, సాధారణ అభివృద్ధి పనులు సజావుగా సాగుతున్నాయని సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఏ రామారావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 2,30,00,000 రూపాయల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంటర్ పరీక్షలు, 10వ తరగతి పరీక్షల్లో పాల్గొనే విద్యార్థినులకు ప్రత్యేక శ్రద్ధతో అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ ఏడాది సరాసరిగా 95% ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. విద్యార్థుల చదువు, ఆరోగ్యం, సంక్షేమం విషయాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సార్, సమగ్ర శిక్షలో 26 కేజీబీవీస్ ఉన్నాయండి. ఈ 26 కేజీబీవీస్లో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ వర్క్స్ అని ఇంజనీరింగ్ పరంగా జరుగుతున్నాయి. అలాగనే ప్లే గ్రౌండ్స్ కూడా ఏపీ మోడల్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి సార్. అంటే దాదాపు 2,30,00,000 విలువైనటువంటి వర్క్స్ అన్నీ కూడా 80% కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో దాని పేమెంట్స్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. అది ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి. మాకేంటంటే సమగ్ర శిక్షలో ఇంజనీరింగ్ సెక్షన్ తర్వాత కేజీబీ సెక్షన్ ఇంపార్టెంట్ అండి. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు మాకు 26 ఉన్నాయండి. ప్రతి మండలంలో దాదాపు ఉన్నది. ఒక్క మండలంలో ఎస్కోట మండలంలో తప్పించి ప్రతి మండలంలో దాదాపు ఉన్నాయి సార్. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ సీజన్ కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి సార్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ ఎగ్జామ్స్ చాలా సున్నితంగా జరుగుతుంది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ కంటే వస్తుందని ఆశిస్తున్నాము. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు ఒక 1,500 నుంచి 1,600 మధ్య స్టూడెంట్స్ రాస్తూ ఉన్నారండి. 10th క్లాస్ మీకు ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంటే ఇంపార్టెంట్ అనేది మన 10th క్లాస్ ఏ స్టూడెంట్కి అయినా సరే. 10th క్లాస్ ఎగ్జామ్స్ మీ అందరికీ తెలిసిందే. కమింగ్ 17th నుంచి మార్చ్ 17th నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానికి మా వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాము. దానికి ఏం చేసామంటే మా దాదాపు ఈ 26 కేజీబీవీల్లో కూడా 400 పైగా ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు సార్. సిఆర్టీలు కానీ, పీజీటీలు కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, లేదా వొకేషనల్ కానీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ కానీ, పీఈటీస్ కానీ, వీళ్ళందరి సహకారంతో 970 మంది స్టూడెంట్స్ని మేము ఎగ్జామినేషన్కి రెడీ చేసి ముందుకు పంపిస్తున్నాం. అంటే డిఓ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డిఓ గారు కాబట్టి ఆయన నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటూ, కలెక్టర్ గారి నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో నా బాధ్యతను నేను సక్రమంగా ఉండడానికి 100% ట్రై చేస్తూ ఉన్నాను సార్.